నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. అందరూ ఊహించిందే జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తగ్గే ప్రసక్తే లేదని సినీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ తారలు చొరవ చూపాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇకపై శాంతి భద్రతల విషయంలో రాజీ పడమని తేల్చి చెప్పారు. అయితే సంక్రాంతి సినిమాల వేళ రేవంత్ నిర్ణయంతో నిర్మాతల ఆశలు గల్లంతయ్యాయనే టాక్ వినిపిస్తోంది. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశంపై మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు మరింత విశ్లేషణిస్తారు. సార్ నమస్తే. నమస్తే. రేవంత్ రెడ్డితో భేటీ విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడా మాట్లాడలేదు అన్న టాక్ వినపడుతోంది సార్. అంటే బెనిఫిట్ షోల కోసం అని చెప్పి వెళ్ళి కలిశారని చెప్పి నేను అనుకోవట్లేదు. అంత తెలివి తక్కువగా ఉండరు ఎంతైనా. బేసికల్లీ ఈ మీటింగ్ ఎందుకు జరిగిందంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మీద ఏదో కక్ష కట్టింది, టార్గెట్ చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, నిజమైనా కాకపోయినా. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్ పెడితే, అది కాకుండా రేవంత్ రెడ్డితో ఇటువంటి మీటింగ్ జరిగినట్లేదు అసలు. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి, ముఖ్యమంత్రితోటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్రీ టైము కలుస్తుంటారు. అటువంటిది మరి లాస్ట్ 1 ఇయర్లో జరిగిందో లేదో నాకైతే తెలియదు. సో ఆ రకంగా కూడా అది ఎస్పెషల్లీ అల్లు అర్జున్ ఘటన తర్వాత ఒకసారి కలిస్తే బహుశా రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది అనేది కూడా తెలుస్తుంది మనకి. ప్లస్ ఆయన అది చిన్న విషయం, దాన్ని మనసులో పెట్టుకోవద్దు, సినిమా ఇండస్ట్రీ పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు అనేటువంటి మెసేజ్ని ఏమన్నా ఇస్తాడు. అప్పుడు అందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళంతా. అయితే రేవంత్ రెడ్డి అటువంటి మెసేజ్ని ఇచ్చినట్టుగా నాకైతే అనిపించాల. ఆయన ఎదురు డిమాండ్లు చేశాడు కొన్ని. మీరేదో యాక్ట్ చేయండి, మీరేదో డ్రగ్స్ మీద వాటి మీద కొన్ని చేయండి ఇట్లాంటివి, ప్లస్ సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా ఉండండి అని ఎదురు ఆయన చెప్పినవే తప్ప అదనంగా వీళ్ళకి వచ్చింది ఏమీ లేదు. మిగతా విషయాలు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, మనం ఈ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నెంబర్ 1 అంటే సినిమా హీరోలకి ఎట్లా ఇస్తామో అట్లాగే సినిమా ఇండస్ట్రీ ఇన్ జనరల్ అంత ఎక్కువ ఇస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అసలు సినిమా ఇండస్ట్రీ అనేది, ఆ పరిశ్రమ మన ఎకానమీలో ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే చెప్పడానికి వీల్లేదు. అది అర్థం చేసుకోవాలంటే కొన్ని లెక్కలు చెప్తాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, తెలుగు సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా భారీ ఎత్తున బాహుబలి, కల్కి ఇట్లాంటి సినిమాలు బ్రహ్మాండంగా కలెక్షన్లు వసూలు చేసి చెప్తున్న తర్వాత పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఏడాదికి అరౌండ్ 2500 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. గత 2-3 సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటే ఏడాదికి 2500 కోట్లు. 2500 కోట్ల నుంచి 3000 కోట్లు అనుకుందాం పోనీ. ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్తారు 1500 కోట్ల నుంచి 2000 కోట్లు వచ్చేసింది బాహుబలికి, లేకపోతే పుష్పకి రాబోతోంది 2000 కోట్లని. గమనించాల్సిన విషయం ఏంటంటే, అది మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలకు వచ్చే కలెక్షన్లు 50 కోట్లు, 100 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 40 కోట్లు, అంతే కదా. సో యావరేజ్న మ్యాక్సిమం ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా 3000 కోట్లు ఏడాదికి టర్న్ ఓవర్ అనమాట. ఇండస్ట్రీ టర్న్ ఓవర్ ఇది, ప్రాఫిట్ కాదు, అది టర్న్ ఓవర్. అది నా 3000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది కదా. హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? దాని టర్న్ ఓవరు 2,68,000 కోట్లు. సో 2,68,000 కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? అసలు ఏమైనా పోలికుందా ఎక్కడన్నా? సినిమా ఇండస్ట్రీ మీద 10,000 మంది ఏమన్నా బతుకుతారేమో, లేకపోతే 25,000 మంది ఏమైనా ఉంటారేమో. అంతకంటే ఎక్కువైతే ఉండరు కదా, ఉండే అవకాశం అయితే లేదు ఎక్కడ. వేరేజ్ ఐటీ ఇండస్ట్రీ మీద 10 లక్షల మంది డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఉన్నారు. పరోక్షంగా ఐటీ ఇండస్ట్రీ మీద ఆధారపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఇంకా అంటే క్యాబ్స్ దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ సప్లైస్, ఫుడ్, ఇట్లాంటివి చాలా, దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటారు. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 10 లక్షలు. సో ఎంప్లాయ్మెంట్ రీత్యా చూసినా, ఓవరాల్గా ఎకానమీ మీద అది చూపించే ప్రభావం దృష్ట్యా చూసినా సినిమా ఇండస్ట్రీకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇంకా స్పెసిఫిక్గా తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే,
హాలీవుడ్ అట లేటెస్ట్ లెక్కల ప్రకారం వాళ్ళ టర్న్ ఓవర్ ప్రయాణం అంటే ఏడాదికి 3 నుంచి 3.5 లక్షల కోట్లు. బాలీవుడ్ వాళ్ళది అరౌండ్ 20,000 కోట్లు. చైనా వాళ్ళది 80,000 కోట్లు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు చెప్పాను ఎంత, 3,000 కోట్లు. సో ఎక్కడ 3,000 కోట్లు, ఎక్కడ బాలీవుడ్ వాళ్ళ 20,000 కోట్లు, ఎక్కడ హాలీవుడ్ రెవెన్యూస్ 3 లక్షల కోట్లు. దరిదాపుల్లో కూడా లేవు. ఎందుకంటే ఇందులో ఈ మీటింగ్లో ఏదో ప్రస్తావనకు వచ్చిందట, హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కడ తీసేట్టు కదా చేయాలి అని మాట్లాడుకున్నారని చెప్పి వచ్చింది కదా అని దిల్ రాజు గారు కూడా చెప్పాడు కదా. అట్లాగే నాగార్జున కూడా చెప్పాడు కదా, యూనివర్సల్ స్టూడియో లాంటిది కట్టాలి అని. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ స్టూడియో ఉంది, పెద్దది. స్టూడియో ఉన్నంత మాత్రాన వచ్చి సినిమాలు తీయరు అన్నీ. వరల్డ్స్ నెంబర్ 1 పెద్ద స్టూడియో నెంబర్ 1 అయినా కాకపోయినంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏకర్స్ అయి ఉంటుంది పెద్దది. బట్ యాక్చువల్గా టెక్నాలజీ విషయంలో వాళ్ళు ఇంకా చాలా ముందు ఉంటారు. ఎనీవే పెద్ద స్టూడియో ఆల్రెడీ ఉన్నది, మంచి స్టూడియోలే ఉన్నాయి హైదరాబాద్లో. కానీ ఇవన్నీ ఏంటంటే ఊరికినే ఏదో మాటలు చెప్పుకోవడానికి మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. హైదరాబాద్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ చిత్రంలో పెట్టాలి ఆ మ్యాప్లో అని అంటే ఓకే, అది జనరల్ సెంటిమెంట్ బాగానే ఉంటుంది వినటానికి. కానీ అదేమి స్పెసిఫిక్ కాదు, ఇప్పటికిప్పుడు అయ్యేదేమీ లేదు దానివల్ల. అది జనరల్గా దేశం ఎంతో అభివృద్ధి చెందాలి అన్నట్టుగానే ఉంటుంది అది. అంతకుమించి దానికి ఇమీడియట్గా అయ్యేదేమీ లేదు. అయితే సినిమా ఇండస్ట్రీ ఆర్థికంగా చూస్తే దానికి ప్రాధాన్యత అంత తక్కువైనా కూడా నెంబర్స్ ప్రకారం కల్చరల్గా దానికి ప్రాధాన్యత ఉంది. మన సంస్కృతిలో మన కల్చరల్ కాన్షియస్నెస్లో అదొక భాగం కాబట్టి దానికి ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది కారణం ఇవ్వడానికి. దానికి తోడు ఏంటంటే మన సమాజంలో కొంచెం పేదరికం కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళంతా కూడా సినిమాలతోటి సినిమా హీరోలతోటి మమేకం అవుతారు కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది సైకలాజికల్గా సమాజం మీద. అంటే సమాజంలో కనీసం ఒక సెక్షన్ మీద. దానివల్ల కూడా వాళ్ళకి కొంత ఇంపార్టెన్స్ ఉంది ఆ హీరోలకు కానీ ఇండస్ట్రీకి కానీ. అదర్వైజ్ ఎకనామిక్గా వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ కారణం చేతనే సినిమా హీరోలకి ఏదైనా అయినా ఇండస్ట్రీకి ఏదైనా అయినా కూడా మనం మాట్లాడుతున్నాం. అదర్వైజ్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది ఒక పాయింట్. ఇక ఇవాళ జరిగినటువంటి మీటింగ్, సరే దాని నేపథ్యం చెప్పాను, ఎందుకు వెళ్ళారు, ఏదో 4 మంచి మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. మీరేం వరి కావక్కర్లేదు, మేము చూసుకుంటామని. మన జరిగింది ఏదో అదొక ఎబరేషను, దాన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు ఎంతో ప్రేమ ఉంది లాంటి మాటలేమో చెప్తాడేమో అనుకున్నారు, కానీ ఆయన అట్లాంటి మాటలేం చెప్పాలా. అంటే ఓకే, సినిమా ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయండి, దీన్ని మీరు ఏమనాలి హాలీవుడ్ స్థాయిలో ఇక్కడ సినిమాలు నిర్మించేట్టుగా మీరు దాన్ని కృషి చేయండి, ఆలోచించండి ఏం చేయాలో. లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి వాటికి సంబంధించి ప్రభుత్వానికి ఆసరాగా ఉండండి, ఇట్లాంటి ఎదురు కోరికలు కొన్ని కోరాడు ఆయన. ఇందులో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. ఈ లిస్టులో చూశాను, ఫోటోలో కూడా చూశాను నేను. లిస్ట్ కూడా ఉంది. లిస్టులో 21 మంది ప్రొడ్యూసర్లట, 13 మంది డైరెక్టర్స్ అట, 11 మంది ఆర్టిస్టులట. మొత్తం వెళ్ళింది అక్కడికి. అయితే ఎవరో పాయింట్అవుట్ చేశారు, అదేంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళారు ఇట్లానే. 1-2 దెబ్బలు తగలగానే అక్కడికి వెళ్ళిపోయారు కదా, ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని వెళ్ళారని చెప్పి ఫొటోస్ కూడా వచ్చినాయి. అందులో వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవాళ మీటింగ్లో లేరు. ఎవరెవరు నా దగ్గర ఫోటో ఉన్నది. ఈ ఫోటోలో ప్రభాస్, మహేష్, చిరంజీవి, రాజమౌళి, సరే ఈయన నారాయణమూర్తి, వీళ్ళెవరు లేరు. అదేంటో తెలియదు దాని వెనక ఉన్న వ్యవహారం. అంటే చిరంజీవి కూడా లేరు. అది ఆయన ఎందుకంటే లేదో తెలియదు. మరి కొన్ని సీనియర్ కాబట్టి జనరల్గా ఆయన ఉంటాడు అనుకుంటారు, మరి ఎందుకు లేడో తెలియదు. అలాగే డైరెక్టర్లో రాజమౌళి లేకపోవడం కూడా ఆశ్చర్యమే. వాళ్ళిద్దరేమన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఏంటో తెలియదు మనకి, వాళ్ళైతే లేరు. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అని చెప్పాడని కదా వస్తుంది. నాకు అందులో 2 పాయింట్స్ ఆసక్తికరంగా అనిపించినాయి. ఒకటి ఏంటంటే బెనిఫిట్ షోలు ఉండవు అంటే గతంలో మా స్టాండ్ ఏదో అదే స్టాండ్ ఉంటుంది, మీరు ఈ మీటింగ్ పెట్టినా కూడా ఏం మారలేదు అని కదా ఒకటి. రెండవది టికెట్ ధరలు కూడా పెంచము అనే మాట అనలా.
అన్నారని ఎక్కడ రిపోర్ట్ అయితే చూడాల నేను. నాకు అనుమానం ఏంటంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అసలు దిల్ రాజు సినిమాలే ఉన్నాయి కదా సంక్రాంతికి 2 సినిమాలు, టికెట్ ధరలు పెంచుకోకుండా ఉండేట్టయితే ఆయనకి చాలా నష్టం జరుగుతుంది ఆర్థికంగా. కాబట్టి ఆయనకి అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక భావన. అయితే ఇవాళ మీటింగ్లో ఆ విషయం చర్చించడం కానీ వాటి గురించి మాట్లాడడం కానీ బాగుండదు. వెంటనే అది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి కావాలనే ఉద్దేశపూర్వకంగానే బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అని చెప్పాడు. అంటే మా స్టాండింగ్ మేము స్టిక్ అయి ఉన్నాము అనేది. అయితే టికెట్ ధరలు కూడా పెంచము అనే మాట అనలేదు కాబట్టి నా అనుమానం ఏంటంటే కొద్ది రోజులు అయిన తర్వాత సంక్రాంతికి ముందు ఈ సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి బెనిఫిట్ షోలు ఉండవు, కానీ టికెట్ ధరలు మాత్రం పెంచుకోవడానికి గవర్నమెంట్ అనుమతిస్తుంది అనేటువంటి వార్త రావచ్చు. ఎందుకంటే దిల్ రాజు తనకుండేటువంటి అడ్వాంటేజ్ని వదులుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఒకటి, ఆయన మరి పెద్ద సినిమాలు తీశాడు, వాటికి తగినట్టుగా డబ్బులు రావాలనే కోరిక ఉంటుంది. రెండవదేమో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అతనికి ప్రభుత్వంలో మరి పలుకుబడి ఉంది, రేవంత్ రెడ్డితో సాన్నిధ్యం ఉందా, ఉండబట్టే కదా పెట్టాడు. వాటిని ఉపయోగించుకోకుండా ఉంటాడా అనేది నాకు అనుమానం. దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లా ఉంది. అంటే చాలామంది విమర్శిస్తున్నారు సార్, అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టడం ఎందుకు, 4 డేస్లోనే మొత్తం ఆ డబ్బులు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవటం ఎందుకు, ప్రజల మీద అంటే ఫ్యాన్స్ దేవుళ్ళు అనే వాళ్ళ మీద ఎందుకు భారం మోపడం. అంటే పుష్ప మూవీ ఉంది సార్, 600 crores బడ్జెట్ అని చెప్పారు. అంటే ఓన్లీ హీరో రెమ్యూనరేషన్ 300 crores అని. అంటే చాలా ప్లాన్డ్గా పుష్ప రిలీజ్ టైంలో బాలీవుడ్లో కానీ లేకపోతే వేరే ఇతర ఇండస్ట్రీలో కానీ ఎక్కడ వేరే ఏ మూవీ రిలీజ్ చేయకుండా ప్లాన్ చేసుకున్నారంట. ఓన్లీ పుష్ప మాత్రమే పెద్ద మూవీ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఈ డబ్బులంతా ఇప్పుడు ఈ బడ్జెట్ మొత్తం అంటే 1000 crores వాళ్ళ టార్గెట్ సార్, 2000 crores అయినట్టుంది. అంటే ఇంత బడ్జెట్ పెట్టుకోవటం ఎందుకు, ఫ్యాన్స్ మీద భారం వేయడం ఎందుకు, మా ఫ్యాన్స్ మా దేవుడు అని కూడా ఎక్కువ విమర్శలు వింటారు. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ వాళ్ళకి ఇష్టం వచ్చినంత పెట్టుకుంటారు. అంటే చాలామంది వాదిస్తూ ఉంటారు, ఎందుకు చక్కని సినిమాలు కుటుంబ సమేతంగా చూసే సినిమాలు అతి తక్కువ బడ్జెట్లో తీయొచ్చు అంటే చెప్పేవాళ్ళు తీయొచ్చు, ఏం అడ్డం లేదు కదా. అంటే సినిమా వాళ్ళు ప్రత్యేకంగా ఏమి ఉండరు, జర్నలిస్టులు ప్రత్యేకంగా లేనట్టే ఎవరైనా చేయొచ్చు ఆ పని. 600 కోట్లైనా 500 కోట్లైనా ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు, నష్టం జరిగేది వాళ్ళకే. అవి చేయడం ఎందుకు, బెనిఫిట్ షోలు ఎందుకు అంటే బెనిఫిట్ షోలు ఇచ్చేది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా జరగదు కదా అది. సార్ బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని జనరల్ నియమాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని షోస్ ఉండాలి ఒక థియేటర్లో. బేసికల్లీ థియేటర్కి సంబంధించి ఏంటంటే సెక్యూరిటీ అంశాలు, ట్రాఫిక్ అంశాలు 2 ఉంటాయి సినిమాలకు సంబంధించి. అంతకుమించి ప్రభుత్వానికి అందులో పాత్ర ఉండాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియను. చాలామంది ఆ ఒపీనియన్తో ఏకీభవించరు, అది వేరే విషయం. ఇప్పటిదాకా చాలాసార్లు చూశాను. ఉదాహరణకి నేను గతంలో కూడా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు నిర్ణయించాలి అని అంటే చాలామంది కోపం వస్తుంది అన్నమాట. కార్లు 10 లక్షలకు ఉన్నది 10 కోట్లకు ఉన్నది, 10 కోట్లకు ఎందుకు ఉండాలి, గవర్నమెంట్ బ్యాన్ చేయాలంటే బ్యాన్ చేసిందా మరి? అట్లా ఏం కాదు కదా. చాలా వస్తువులు అది అత్యంత చౌకగా దొరుకుతాయి, చాలా ఖరీదుగా దొరుకుతాయి కదా. అది ఇష్టమైన వాళ్ళే కొనుక్కుంటారు, బలవంతం ఏమి లేదు కదా అందులో. అది ఒక్కటే ఉన్నది, అది నిత్యావసరం, ప్లస్ అది ఒకటే వస్తువు అన్నప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. అదర్వైజ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ల్యాప్టాప్ 25,000 దొరుకుతుంది, 20 లక్షల్లో కూడా ఉంటుంది. మన అవసరాలను బట్టి మన కెపాసిటీని బట్టి మనం కొనుక్కుంటారు ఎవరైనా. అట్లానే సినిమాలు కూడా నా ఉద్దేశంలో వాళ్ళు 600 కోట్లు పెట్టి సినిమా తీయాలా, 60 కోట్లు పెట్టి సినిమా తీయాలా అనేది అది ఎవరు నిర్ణయించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం అది. అందుకోసం వాళ్ళు నానాత్యపరబడి కలెక్షన్ల కోసం కష్టపడుతున్నారు అంటే అది వాళ్ళవా. ఎవరైనా అంతే, బిజినెస్ చేసేవాళ్ళు డబ్బులు పెట్టి ఆ డబ్బుల్ని తెచ్చుకోవాలి అనుకుంటారు. అయితే ఈ గొడవంతా ఏంటంటే ఎందుకు దీని గురించి అందరూ ఇంత ఎక్కువ ఫీల్ అవుతారంటే నాకు అర్థమైన మేరకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమవుతుందంటే ఒక కొత్త బిజినెస్ మోడల్కి అనుకున్నారు వీళ్ళు. అదేంటి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని ద్వారా ఈ ఫ్యాండమ్ పెంచుకుంటున్నారు బాగా. ఒక ఆర్టిఫిషియల్ ఇమేజ్ని తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది దానికి.
ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో కులం కూడా ఒక పాత్ర పోషించటం. కులం వల్ల కూడా అభిమానించేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సినిమాలకు వెళ్ళి కొట్టుకునే వాళ్ళల్లో సిగ్నిఫికెంట్ సెక్షను ఈ కుల పిచ్చితో వెళ్ళేవాళ్ళు ఏ సినిమాకైనా. మా హీరో మా కులం కాబట్టి ఆ హీరో సినిమా హిట్ అయితే మనకేదో గొప్పతనం ఆపాదించుకుంటారు వాళ్ళకి వాళ్ళే. అది కూడా ఒక బలహీనత. ఆ బలహీనతను కూడా సినిమా హీరోలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నమాట వాస్తవం. సో వీటన్నిటి దృష్ట్యా మనకేమనిపిస్తుంది, వీళ్ళు ఏదో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని శిక్షించాలి అనే కోపం అందుకనే వచ్చింది మొన్న అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా. ఎందుకంటే ఈ మ్యానిపులేషన్ అర్థమవుతుంటుంది జనానికి, డైరెక్ట్ కాకపోయినా కూడా పరోక్షంగా తెలుస్తుంటుంది. ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో. జనాన్ని ఈ విధంగా సినిమా చూసేట్టు కొట్టుకునేట్టు, లేకపోతే ఎందుకు వెళ్తారు జనం అట్లా చొక్కాలు చింపుకొని? అంత అవసరమే ఉంది? ప్రపంచంలో ఎక్కడ జరగదే అట్లా. ప్రపంచంలో ఎక్కడైనా సినిమా హిట్ అంటే టిక్కెట్లు దొరకవు అంతే, కొట్టుకోవడం ఏమి ఉండదు. వాళ్ళ కులం వాళ్ళే వెళ్తూ ఉన్నారంటారా? నేను అట్లా అంటల్లా. నేను ఏమంటున్నానంటే అది కూడా ఒక ఎలిమెంట్ అంటున్నా ఈ మొత్తం వ్యవహారంలో. ఈ ఫ్యాండమ్, ఈ క్రేజ్ని పెంచడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అంశాలు అదొకటి. ఒకటి మామూలుగా సినిమాని హైప్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అందులో, మార్కెటింగ్ టెక్నిక్స్ రకరకాలు చేస్తారు. ఇది కూడా ఒక కారణం. మన దగ్గర బయట ఉండదు, అది ఇక్కడ ఉంది. సినిమా థియేటర్లో ఇట్లా టికెట్ల కోసం కొట్టుకోవటం అనేది చాలా కాలంగా మన దగ్గరే ఉంది ఎక్కువ, బయట రాష్ట్రాల్లో ఉందని నేను అనుకోను. ఏమైనప్పటికీ వీటన్నిటి మూలంగా జనంలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అందువల్ల ఏంటంటే ఏదో గవర్నమెంట్ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి సినిమా టికెట్లను డిసైడ్ చేయాలి, వేరే డిసైడ్ చేయాలి అంటారు. ప్రాబ్లం ఏంటంటే సినిమా థియేటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నది, ఎప్పుడు అక్కడ ప్రాబ్లమే. అందరికీ తెలుసు ఆ చౌరస్తాలో చాలా సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఆ సినిమా కనుక వదిలిన తర్వాత ఒకేసారి జనం వచ్చి పడతారు రోడ్ల మీద. చాలా కష్టంగా ఉంటుంది అది కంట్రోల్ చేయటం. ఆ విషయం తెలియదు ఆ పోలీసులకి ఇప్పుడు, ఎప్పటి నుంచో. మరి పర్మిషన్ తీసేయాలి కదా ఎప్పుడో. సినిమా థియేటర్ అది ఆ అధికారం ఉంది పోలీసులకి. కరెక్ట్గా ఉన్న అధికారాన్ని ఏమో ఎవరు ఉపయోగించరు, లేని అధికారాన్ని ఏంటి సినిమా టికెట్ల రేట్లు ఎంత డిసైడ్ చేయటం ఇట్లాంటివి అనమాట. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకైనా ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గరకైనా అందరూ పొలోమని వెళ్ళారు అంటే ఏంటి, తమ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి వీళ్ళని కాళ్ళ దగ్గర తెచ్చుకోవటమే కదా. ఫ్రాంక్లీ ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళు మర్యాదగా మాట్లాడవచ్చు బయటికి, కానీ లోపల విషయం ఏంటంటే అందరూ ఏమనాలి, మీకు సాల్యూట్ చేయడానికి వెళ్ళారు ఆయనకి. సింపుల్ ఎక్నాలజ్మెంట్, మిమ్మల్ని మేము గుర్తిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రి, మీ చేతుల్లోనే అంతా ఉంది, మీరు కనుక మా మీద ఆగ్రహిస్తే మేము వ్యాపారం చేసుకోలేం, సినిమాలు తీయలేం అనేది వాస్తవం. అది ఎవరు చెప్పకపోయినా. మరి ఆ వాస్తవం 1 year తర్వాత తెలిసిందా సార్ సినిమా వాళ్లకు? అంతే కదా. ఇప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏనాడన్నా ఎవరైనా సినిమా వాళ్ళని ఆ విధంగా రప్పించుకోవాలా? మర్యాదగా కలుస్తుండేవాళ్ళు గతంలో కూడా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అక్కినేని నాగేశ్వరరావుకి ఆయనకి చాలామంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉండేవి కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు అది వ్యక్తిగతంగా ఉండే స్నేహాలు తప్ప, అభిమానం తప్ప, నటులుగా వాళ్ళ పవర్ను ఉపయోగించి ఎవరు తెచ్చుకోవాలా దగ్గరికి. అది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది. దాన్ని కొంత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చూపిస్తున్నాడు. సరే, ఈ మొత్తం వ్యవహారంలో ఈ సినిమా యాక్టర్లు వీళ్ళ గొడవ, సినిమా ఇండస్ట్రీ వైఖరి, వాళ్ళు బిజినెస్ చేసే విధానము, ఈ అభిమానుల గొడవ, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ ఎలిమెంట్స్ కారణంగా ఏంటంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఓవరాల్గా ఆమోదం లభించిన మాట వాస్తవం మొన్న అల్లు అర్జున్ గొడవలో. దానికి కారణం నేను చెప్పాను కదా, డైరెక్ట్గా తెలియకపోయినా చాలామందికి ఒక అసంతృప్తి ఉంది ఈ సినిమా వాళ్ళ మీద. వీళ్ళు ఏంటి ఏదో సినిమా తీసి ఇవి కూడా 300 కోట్లు 200 కోట్లు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సినిమాలో యాక్ట్ చేసి ఇంత కోట్లు సంపాదించడం ఏంటి వీళ్ళు అనేది కూడా ఉంటుంది జనానికి. దానికి తోడు వీళ్ళు అదే ఈ బౌన్సర్ల కూడా ప్రస్తావన కూడా ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్లు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత బౌన్సర్లను పెట్టేసుకొని 25 మందిని 50 మందిని, డబ్బులు ఉన్నాయి ఇప్పుడు పెట్టుకోగలరు. రెండోది ఏంటంటే అట్లా పెట్టుకోవడం ద్వారా గ్లామరింగ్గా పెంచుకోవటం, ఎవరిని దగ్గరకు రానియకుండా. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ అయినాయి కదా. ఆ మధ్యకాలంలో నాగార్జున ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఎవరో అభిమాని దగ్గరకు వస్తుంటే బౌన్సర్ తోసేసాడు అతన్ని. అదేదో వచ్చింది సోషల్ మీడియాలో, అది చూసి చాలామంది
ఏమనాలి చాలా క్రిటికల్గా రాశారు. ఏంటది అట్లా తోసేయడం ఏంటి అభిమాని దగ్గరకు వస్తాయని. సర్దుకొని నాగార్జున మళ్ళీ అతనికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకోసారి కలిసి ఏదో చేశాడు. ఈ ట్రై టు రెక్టిఫై దట్ సిచ్యువేషన్. కానీ జనరల్గా చూస్తున్నాం కదా యాక్టర్లు అందరూ వీళ్ళు కనుక వస్తే చేసే హడావుడి మామూలుగా ఉండదు. అందుకనే రేవంత్ రెడ్డి ఆ విషయంలో కొంచెం మంచి పనే చేశాడు. ఏంటంటే ఈ బౌన్సర్లు అని చెప్పి మీరు వెరివేషాలు వేస్తే కుదరదే కానీ బౌన్సర్ల పేరుతో జనాన్ని నెట్టేయడం, పోలీసుల్ని అందరినీ కూడా పక్క దోసి వీళ్ళే ఏదో పెద్ద వలయంగా ఏర్పడి చేయడం ఇట్లాంటివన్నీ కూడా కుదరదని చెప్పారు. సో ఆ రకంగా మంచిదే ఆ మెసేజ్ ఇవ్వడం. అయితే ఒకటే విషయం ఏంటంటే ఆ సినిమా ఇండస్ట్రీ బిజినెస్ మిగతా బిజినెస్ లాంటిదే. మిగతా బిజినెస్లు ఎంత రెగ్యులేట్ చేస్తారో అంతే చేయాలి, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మొత్తంగా ఏంటంటే ఈ మీటింగ్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైతే ఆశించి వెళ్ళారో అది జరగలేదు అని నేను అనుకుంటాను. అంటే మాట్లాడలేదు కదా సార్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు. ఏం మాట్లాడతారు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆయన రేవంత్ రెడ్డి ఆన్ హిజ్ ఓన్ ఈ మధ్య జరిగిన ఘటనలు ఏమీ మనసులో పెట్టుకోవద్దు మీరు, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో అభిమానం ప్రేమ, మంచిగా బాగా ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి అట్లా మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. కానీ ఆయన టు ద పాయింట్ మాట్లాడాడు. ఏంటి అనవసరమైనటువంటి మెరమెచ్చులేమి లేవు అందులో. తనకు కావాల్సిందంటే జనరాలిటీస్ మాట్లాడాడు. అదేంటి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి హైదరాబాద్లో, భద్రతా విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను, బెనిఫిట్స్ అంటే ఇంతకుముందు ఏ స్టాండ్ మీద ఉన్నాడు అదే స్టాండ్ మీద ఉన్నారు. సార్ ఇప్పుడు సినీ పెద్దలందరూ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు కదా సార్, మరి అల్లు అర్జున్ కేసు ఏమైనా పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఒకటేంటంటే ఇందులో ఈ మీటింగ్లో క్లియర్ మెసేజ్ ఏమిచ్చాడంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఎటువంటి కాంప్రమైజ్ లేదు అనే ధోరణి అయితే కనిపించింది. అంటే అల్లు అరవింద్ వెళ్ళినా కూడా అందులో ఏం మార్పు లేదు, ఆయన కూడా ఉన్నాడు ఇందులో. దానికి తోడు ఏంటంటే 2-3 డెవలప్మెంట్స్ అయినాయి కదా ఈ మధ్యకాలంలో. ఒకటి నిన్న అనుకుంటా కదా అల్లు అరవింద్ వీళ్ళంతా వెళ్ళి 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. దానివల్ల కొంత వేడి తగ్గుతుంది, కొంత డబ్బులు ఇచ్చారు అనేది. అంటే అందరూ కలిపి వీళ్ళు 1 కోటి, మిగతా వాళ్ళు ఇంకో 1 కోటి ఇచ్చినట్టున్నారు కదా సినిమా ప్రొడ్యూసర్లు సుకుమార్ అందరూ కలిపి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాక్చువల్గా కేసులో చేయడానికి ఏమీ లేదు ఇంకా. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్ప ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదు ఇందులో మాట్లాడడానికి. నిజం చెప్పాలంటే అంటే సార్ ఈ మధ్య మీరు ఒకటి నోటీస్ చేశారంటే గవర్నమెంట్ మీద కొన్ని ఇష్యూస్లో, అంటే హైడ్రా విషయంలో కానీ కొన్ని విషయాల్లో బాగా నెగిటివిటీ వచ్చింది సార్. ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత పరిణామాలు చూస్తే గవర్నమెంట్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు సార్. అంటే పేద ప్రజలు అంటే మనకు తెలియదు పేద ప్రజలు ఏ ప్రజలో కానీ. ఒకటి పాయింట్ ఏంటంటే ఇందులో 2 విషయాలు చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఏదన్నా ఒక 10 రకాల అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటే ప్రజలంతా ఇట్లా అనుకుంటాం. నాకు సోషల్ మీడియాలో ఉండేటువంటి జనమే తక్కువ, ఒక పాయింట్. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు ఏ పని చేసినా సరే పేద ప్రజల పేరుతో చేస్తారు. జనం కూడా పేద ప్రజల గురించి మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. వాస్తవంగా వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా టికెట్ రేట్లు తగ్గించాలి, 100 రూపాయలే ఉండాలి అని అంటే చాలామంది దానికి సపోర్ట్గా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పేద ప్రజల కోసం అన్నట్టుగా చేస్తారన్నమాట. ఇందులో కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు ఒకే రకంగా ఉన్నాయంటే అది కూడా చెప్పలేము. ఇదంతా ఈకో చేంబర్ కదా, మనం ఏ చూస్తుంటే అవే వస్తాయి సోషల్ మీడియాలో. మనం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఆ రకమైనటువంటి అభిప్రాయాలు, ఆ రకమైన వీడియోలు అన్నీ వస్తాయి. లేదు అల్లు అర్జున్కి అనుకూలంగా ఉంటే ఆ రకమైనవన్నీ వస్తాయి. కాబట్టి దాని బేసిస్ మీద మనం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది అని కానీ, లేకపోతే అల్లు అర్జున్కి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని కానీ చెప్పలేము. ఇదంతా కూడా ఓకల్ సెక్షన్స్ కొన్ని చేసే పనులు. సరే సార్, మరి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే ఎందుకు వాళ్ళు వెళ్ళి మనీ ఇవ్వలేదు? అంటే ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తున్నారు? అల్లు అరవింద్ కూడా రీసెంట్గానే వెళ్ళి శ్రీతేజ్ రేవతి కొడుకుని హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించారు, 50 lakhs అనౌన్స్ చేశారు. అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? 25 lakhs అనౌన్స్ చేసి 10 lakhs మాత్రమే డీడీ ఇచ్చారు. మరి ఇవన్నీ ఘటనలు జరిగిన తర్వాత కానీ వాళ్ళకి రియలైజేషన్ అవ్వలేదా? కానీ ఎందుకు ఇచ్చారని నీ ఉద్దేశం? ఎందుకు ఇచ్చారని నీ ఉద్దేశం? అంటే ఇంత సోషల్ మీడియాలో ఇంత గొడవ అవుతోంది, ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకత అనేది తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ఉంటారు,
10 కోట్ల ఎంతమంది వ్యతిరేకించారు? ఎవరైనా సరే ఒత్తిడి ఫీల్ కావడానికి, అంటే నేను అది తప్పు కరెక్ట్ అని చెప్పట్లే, వాళ్ళు ఇవ్వడం మంచిదే, వాళ్ళు కూడా ఒత్తిడి వల్ల ఇచ్చారు, అందులో కూడా డౌట్ లేదు నాకు. కానీ పాయింట్ ఏమిటంటే దాని బేసిస్ మీద ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని నేను చెప్పలేము. 10 మంది ఒత్తిడి చేసినా సరే ఒత్తిడికి లొంగుతారు ఒకసారి పబ్లిక్లో ఉన్న తర్వాత. లక్షలాది మంది ఏమి ఒత్తిడి చేయాల్సిన పని లేదు దానికి. 10 మంది 10 రకాలుగా మాట్లాడినా, లేకపోతే వాతావరణం ఇట్లా ఉంది, మనం ఏదో ఒకటి చేయకపోతే మన మీద ఇంకా నెగటివిటీ పెరుగుతుందనే భయం ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ నుంచి 1కి 10 మంది మాట్లాడారు, నువ్వు ₹1 ఇవ్వు, 5 కోట్లు ఇవ్వు, 10 కోట్లు ఇవ్వు, 20 కోట్లు ఇవ్వు, 100 కోట్లు ఇవ్వు, ఎవరికి తోచింది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వీటన్నిటి ఒత్తిడి ఉంటుంది కదా. బయట ఎవరు మాట్లాడక్కర్లా, గవర్నమెంట్లో 60 మంది మాట్లాడినా కూడా ఒత్తిడి చాలా ఉంటుంది. సో వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే, ఆ మాత్రం ఇవ్వడం పెద్ద విశేషం ఏమీ కాదు. అది ముందే ఇవ్వాల్సింది, యాక్చువల్గా లేట్గా ఇచ్చారు, దాని ఒత్తిడి వల్ల ఇచ్చారు, ఇదంతా కరెక్టే. కానీ రేవంత్ రెడ్డికి ఈ మొత్తం వ్యవహారంలో చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చిందా లేదా అనేది మాత్రం ఏమనాలి, కాంట్రవర్షియలే. అంటే ఆ బ్రహ్మాండ పేరు వచ్చేసింది అని చెప్పడానికి లేదు. హైడ్రా లాంటిది ఇది కూడా. హైడ్రా ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా మద్దతు వచ్చిందా? రాలా. మద్దతుగా కూడా మద్దతు కూడా వచ్చింది. కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పలేము, చాలా కష్టం అది. ఎందుకంటే జనంలో ఇప్పుడు ఒక్కోసారి ఒక్కో రకమైన అభిప్రాయం వస్తుంది. ఫస్ట్ ప్రారంభించినప్పుడు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది హైడ్రా కూడా. అసలు ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది. ఆ నాగార్జున వెనక కన్వెన్షన్ కొట్టేస్తే ఆయన కూడా వచ్చాడు కదా, దండలు వేసాడు నాగార్జున వచ్చి. కానీ తర్వాత తగ్గిపోయింది అది. ఇప్పుడు అట్లానే ఈ సినిమా ఇండస్ట్రీ విషయంలో కూడా ఇంకోటి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్స్ గుర్తుంచుకోవాలి మనం. వాళ్ళ మీద అటాక్ చేయడం ఎవరైనా చేస్తారు. మిగతా వాళ్ళు చేయకపోవచ్చు, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేశారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు సాఫ్ట్ టార్గెట్లు అనే మాట వాస్తవం. ఎవరైనా సరే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. లేకపోతే గతంలో కూడా ఉద్యమాలు ఏదైనా జరిగితే ఫస్ట్ టార్గెట్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీ. కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా ప్రజలు పాజిటివ్గా చూస్తారు అనుకోవడానికి లేదు. ప్రజలు కొన్ని విషయాలు పాజిటివ్గా చూడడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. సార్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అలా లేరు సార్. అంటే మీరు అన్నట్టు ఒత్తిడి మూలంగానే డబ్బులు ఇవ్వటం అంటే వాళ్ళకి ఎందుకు అనిపించలేదు? అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి అంత చీప్ అయిపోయా? అంటే వాళ్ళకి అనిపించలేదు కదా, ఇంత ఒత్తిడి మూలంగానే ఇచ్చారు కదా సార్. వాళ్ళంతా కాదు, 1 మినిట్. అంటే సినిమా వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, ఓకే వాళ్ళు చెడ్డవాళ్ళు, లెటర్స్ ఎస్యూమ్ వాళ్ళు చెడ్డవాళ్ళు, అందుకని ఇవ్వలేదు. చాలా చోట్ల చాలాసార్లు పొలిటికల్ మీటింగ్స్ జరిగినప్పుడు బోల్డంతమంది చచ్చిపోతారు. గవర్నమెంట్ యొక్క బాధ్యత మూలంగా రకరకాల చోట్ల యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు. ఏ పాలిటీషియన్ తన జేబుల్లోంచి డబ్బులు ఇచ్చాడు? ఇంతవరకు ఎప్పుడైనా ఒక పాలిటీషియన్ తన జేబులో నుంచి ₹1 కోటి ఇచ్చాడా? లేదు కదా. కాబట్టి ఆ బేసిస్ మీద మనం ఒక నిర్ణయానికి రాలేము. నేను ఇంతకుముందు చెప్పినట్టు సినిమా వాళ్ళ మీద జనానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి అసంతృప్తికి. మీ కన్ఫ్యూజన్ ఏంటంటే, గవర్నమెంట్కి ఏ ఉద్దేశంతో చేసిందో ప్రజలు కూడా అదే ఉద్దేశంలో లేరు. అది నేను చెప్పేది. ప్రజల యొక్క అసంతృప్తి కారణాలు వేరు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇది చేయడానికి కారణాలు వేరు. ఈ రెండింటిని కలపకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీలో టికెట్ల రేట్ల గురించి చాలా గందరగోళం చేశాడు. అందరూ పరిగెత్తుకొని వెళ్ళారు. దాని మీద కూడా చాలామంది మద్దతు పలికారు ఆ రోజున. ఏంటి, సినిమా వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టుకుంటారా, పేదలకు సినిమా వద్దా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి సినిమా 100 రూపాయల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, 50 రూపాయల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అని కొంతమంది. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే పేదలకు సినిమా చూడాలి కాబట్టి మనం ప్రైస్ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకున్నాడా? కానే కాదు. అతని యొక్క ఉద్దేశాలు వేరు. అతను కంట్రోల్లో తీసుకోవడానికి చేసిన పని అది. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు లేక రాజకీయ నాయకులు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఉండేటువంటి ఉద్దేశాలు వేరు. ఆ నిర్ణయాలని ప్రజలు అంగీకరించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయడానికి కారణాలు వేరు. ఈ రెండు ఒకటే అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. అది బేసికలీ పాయింట్. వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది కాదు ఇష్యూ. కల్పబిలిటీ అంటున్నారు కాబట్టి సివి ఆనంద్ ఉంది పాత్ర అని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్. అంటే అల్లు అర్జున్ కల్పబిలిటీ ఉంది అని కేసే పెట్టారు. ఇంకా ఆయన చెప్పేది ఏముంది అంటే ప్రెస్ మీట్ పెట్టి కేసే మరి కోర్టు నిర్ధారిస్తుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అంటే మళ్ళీ పోలీసులు చెప్పగానే కోర్టు నిర్ధారిస్తుందా? కాదు కదా, పోలీసులు వేరు కోర్టు వేరు. అంటే పోలీసులే కదా సార్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి.
పోలీసులు 100 కేసులు పెడితే అందులో 30 కేసులు కూడా కోర్టులో ప్రూవ్ అవ్వు. అంటే ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, కన్విక్షన్ రేట్ అంటారు దాన్ని. అది వేరు ఇది వేరు. పోలీసులు కేసు పెట్టిన తర్వాత అది కాకుండా వేరేది ఎందుకు చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ ఏదో పెట్టారు కదా, హోమిసైడ్ ఏదో మర్డర్ నాట్ అమౌంటింగ్ టు హోమిసైడ్ ఏదో పెట్టారు సెక్షన్ ఒకటి. అంటే ఒక హత్య జరిగింది కానీ నేరుగా బాధ్యుడు కాదు దానికి అనేది ఏదో ఒక సెక్షన్ ఉంది, అది పెట్టారు. అదే మాట్లాడతాడు కమిషనర్, ఇంకోటి ఎందుకు మాట్లాడతాడు ఆయన? తర్వాత ఆయన మాట్లాడాడు కాబట్టి అది అయిపోయింది అని చెప్పి అనుకోవడానికి లేదు, కోర్టులో తేలాలేదు తర్వాత. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది వాటి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.